పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నాగర్ కర్నూలు జిల్లా రైతులకు చెందిన సుమారు 250 కోట్ల రూపాయలు మోసపోయిన ఘటనపై కుషాయిగూడలో బాధితులు ఆందోళనకు దిగారు. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ పేరిట నిందితులు తక్కువ ధరలో భూములు ఇప్పిస్తామని, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి 25 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతుల పరిహారం డబ్బులు కొల్లగొట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిందితుడు ధనుంజయ్ గుప్తా కుషాయిగూడ సుభాష్ నగర్ లో ఉంటున్నట్లు తెలుసుకున్న బాధితులు రైతులు ఆయన ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. మోసపోయిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు పాశం యాదగిరి సంఘీభావం ప్రకటిస్తూ రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకుని మోసపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తీసుకొని మొక్కలు వచ్చి నేను దాంట్లో నాది 4 ఎకరాల భూమి పోయింది సార్. 4 ఎకరాల బాధితులం. మా ఊర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పడ్డది, కాలువలు పోయిన ఆడంగా. వీళ్ళు ఏం చేసిండ్రు, ఒక్కొక్క ఇంటికి వాళ్ళ గుమాస్తాలను పంపి వీళ్ళు ఫైనాన్స్ వాళ్ళు, మీరు మా దగ్గర డబ్బులు పెడితే, మీరు భూములు తీసుకున్నప్పుడు కానీ, మీ పెళ్లిళ్ళు అయినప్పుడు కానీ, మీకు ఒక నెల ముందు చెప్తే మీ డబ్బులు 2 రూపాయల వడ్డీతో మీకు ఇస్తాం అని చెప్పి మోసం చేసిండు సార్. మోసం చేసి లాస్ట్కి అన్ని డబ్బులు కూడా నాకే ఎత్తేసారు. మన పర్వతాలు గారు బాగా కష్టపడి జీవో తెచ్చిండ్రు. వాళ్ళ ఆస్తులు మొత్తం సీజ్ అయిపోయింది. సీజ్ అయిన తర్వాత ఏమైందంటే హైకోర్టు పీపీకి వెళ్ళి మొత్తం తెచ్చిండు. ఆయన తెచ్చిండు. వాళ్ళ ఆస్తులు సీజ్ కాబట్టి వాళ్ళు ఒక సంతకం పెడితే మా పైసలు మాకు వస్తాయని, మా ఆస్తులు వస్తాయని మా నమ్మకం. అందుకొరకని వచ్చిన వాళ్ళ ఇంటి ముందర ధర్నా చేస్తున్నాం. శాంతియుతంగా చేస్తున్నాం ధర్నా. నెల అయినా సరే ఇట్లనే ఉంటాం. మేము ఈయనే ఉంటాం, పెట్టుకుంటాం, ఈయనే తింటాం, ఈయనే ఉంటాం. ఎందుకంటే చాలా పైసలు సార్. ఒక్కొక్క అమ్మ 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు వచ్చిన డబ్బుల కాడికి. అయితే వచ్చిన డబ్బులే తక్కువ అవి. ఇప్పుడు ఆయన మన గవర్నమెంట్ ఏం చేసింది, మల్లన్న సాగర్లో 15 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇచ్చింది. అట్లయినా సరే అని చెప్పి తీసుకుని చేసుకుంటే ఇంత మోసం చేసింది సార్. మమ్మల్ని తీసుకున్నప్పుడు మంచిగా తీసుకున్నారు. ఏం చేస్తాం, లేవు ఎంపీ కూడా పీకో పర్రి నేను పిలిచిందా మేమైతే ఏం పైసలు లేవు, అన్నీ అయిపోయినాయి, అక్కడ పోయినాయి, ఇక్కడ పోయినాయి అంటున్నారు. అది సార్ మరి మా పేదలకు పాలమూరి ప్రాజెక్టు కింద పోయిన భూముల పైసలు, ఊర్లు పోయిన పైసలు మొత్తం నాగర్ కర్నూలు ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ నూసు మొత్తం ఫైనాన్స్ లో 2 రూపాయల వడ్డీ ఇస్తామంటే పైసలు మొత్తం పేదోళ్ళని తెలియక తీసుకుపోయి ఫైనాన్స్ లో పెట్టుకున్నాం సార్. ఫైనాన్స్ లో పెట్టుకుంటే వాళ్ళు 14 మంది కలిసి ఎత్తుకొచ్చుకొని హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్లాట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ మనం గొర్రెలను చూసి ఏం దేక్తలేరు. మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని ఏం చేయరు, మా దగ్గర వచ్చి మమ్మల్ని ఏం చేయలేరు, కొట్టలేరు, తిట్టలేరు అని చెప్పి ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఎవరు ములుగుతా వాళ్ళకి లంచాలు ఇస్తున్నారు, మటసంగా ఊకుంటారు. ఇట్లానే తిరుగుతున్నాం మేము 4 సంవత్సరాలకి వెళ్ళి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మొత్తం ఒకరొకరు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ఒకళ్ళ తల్లుల పిల్లలు 3 ఉంటే 1 కోటి రూపాయలు అట్లా పెట్టుకుని నష్టపోయినాం. ఇలా మాకు న్యాయం జరగాలని మేము ఇక్కడికి వచ్చినాం. 200 కోట్ల రూపాయలు, 2500 మంది బాధితులు, 2 రూపాయల వడ్డిస్తాం. అక్కడ ప్రాజెక్టులు పడుతున్నాయి, మేల్కొన్నారు. ప్రాజెక్టులు పడుతున్నాయి. ఏదో చిన్న దండ పెట్టుకొని వాళ్ళ పేర్లు ధనుంజయ్ గుప్తా, నాగం పిచ్చిరెడ్డి, అలిగా సురేందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రేవేల జానకురాం రెడ్డి, తాడూరు సీను, కుర్వ రఘు, బాలేశ్వరు, చిట్టాల బాలేశ్వరు, చిట్టాల సాయిబాబు, చిట్టాల ధనుంజయ్ గుప్తా వీళ్ళందరూ కలిసి పదురుకొని ఈ ప్రాజెక్టులు పడతాయి, ఇక్కడ కాలువలు వస్తాయి, నీళ్లు వస్తాయి, ఈ డ్యాముల భూములు పోతాయి, ఇక్కడ మనం ఫైనాన్స్ లాగా పెట్టుకుంటే మన దగ్గర డబ్బులు వస్తాయి, పేదలు తెలియక పెట్టుకుంటారని నమ్మించి బాగా 2 రూపాయల వడ్డిస్తామని ఊర్లో గుమాస్తాలు పంపించి మంచిగా నమ్మిపించి చెప్పిచ్చారు. మొత్తం ఎత్తుకపోయినా మాకు తెలియక వాళ్ళు మొత్తం డబ్బులు ఎత్తుకొచ్చుకొని ఇక్కడ ప్లాట్లు కొన్నారు, అపార్ట్మెంట్లు కొన్నారు, భూములు కొన్నారు. భువనగిరిల, మల్కాజిగిరిల, యాదగిరిగుట్టన భూములు కొన్నారు. ఇక్కడ తుర్కల బస్తీల 40 ప్లాట్లు కొన్నారు. హైదరాబాద్లో 5 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు మొత్తం ఎత్తుకొచ్చుకొని. నాగర్ కర్నూలులో ఎవరు లేరు. ఫైనాన్స్ బోర్డు తిప్పేసి ఎత్తేసి వచ్చిండ్రు. మాకు ఎవరు దొరుకుతలేరు. వాళ్ళ ఇంటి కాడ వచ్చి ధర్నా చేస్తున్నాం. సామాజిక